చాలామంది అమెజాన్ లింక్ ఏంటి బ్రో? జాబ్ ఎట్లుంది అని అడుగుతున్నారు. జాబ్ అయితే చాలా దరిద్రంగా ఉంది. సో, నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట ఇంత దరిద్రంగా ఉంటదని. ఎలా ఉందంటే కరెక్ట్‌గా చెప్పాలంటే 'కేజీఎఫ్ పార్ట్ 1లో' గరుడ విలన్ ఉంటాడు చూసావా? వాళ్ళ దగ్గర అందరూ గోల్డ్ మైన్‌లో వర్క్ చేస్తుంటారు. సో, సేమ్ సిట్యుయేషన్ అనిపించింది నాకైతే. ఏంటి అంటే బ్రేక్ కాకుండా 10 అవర్స్ జాబ్ ఉంటే, ఆ 10 అవర్స్ కంటిన్యూ‌గా చేస్తూనే ఉండాలి. ఈవెన్ మనం టాయిలెట్‌కెళ్ళాలన్నా గూడా వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఎళ్ళాలి. లేదు అంటే ఇంకో ఎవరైనా కొలీగ్ ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ పొజిషన్‌లో పెట్టి ఎళ్ళాలి. అలా ఉంది సిట్యుయేషన్. కంటిన్యూయస్ వర్క్ అనమాట అసలు. ఎలా అంటే ఇలా చూసి ఇలా అంత ఉండదు. లైక్ టోటల్ ఐకి స్ట్రెస్ ఉంటుంది. చాలా టఫ్‌గా ఉంది జాబు. టోటల్ ఫిజికల్ వర్క్. సో, వెయిట్ లిఫ్టింగ్స్ ఉంటాయి. అంటే లైక్ నేను మరీ అంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంత దరిద్రంగా ఉంటది జాబు అని. అంటే ఇప్పుడు మీరు అనొచ్చు చేసేవాళ్ళు లేరా అంటే ఖచ్చితంగా చేసేవాళ్ళున్నారు. బట్ నేను ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడాను. మరి ఏంటి బ్రో అంటే డబ్బులు కావాలి కదా బ్రో! ఖచ్చితంగా డబ్బులు కావాలి. అందుకని చేస్తున్నాం అన్న సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఎందుకు అంటే అంత మై మనీ అంత నీడ్ ఉంటేనే దాంట్లో చేస్తున్నారు అని నాకనిపించింది. మీరు జాబ్స్ అప్లై చేయాలంటే jobs@amazon.co.ukలో అప్లై చేయండి. బట్ నేనైతే సజెస్ట్ చేయను. అయితే జాబ్స్ అనేవేంటంటే అలా పడి ఇలా ఎళ్ళిపోతాయన్నమాట. లేదు మీరింకా కావాలి ఖచ్చితంగా చేయాలి అంటే మొన్న మేము జాబ్‌లో 8 మెంబర్స్ జాయిన్ అయినప్పుడు ఒక 3 పీపుల్ త్రూ కన్సల్టెన్సీ నుంచొచ్చారు. కాకపోతే కన్సల్టెన్సీ వాళ్ళు చార్జ్ చేస్తున్నారంట. ఈవెన్ ఫస్ట్ నేనైతే అమెజాన్ జాబే సజెస్ట్ చేయను. ఓకే. లేదు మేము ఖచ్చితంగా చేస్తాము అంటే ఫ్రీగా ట్రై చేయండి. లేదు పెయిడ్ సర్వీసే గావాలి అంటే నేను కనుక్కుంటాను. బట్ ఐ డోంట్ సజెస్ట్ ఫర్ ద పెయిడ్ సర్వీస్. ఎందుకంటే అంత వర్త్ జాబ్ కాదు. సో, బెటర్ టు ట్రై ఆన్‌లైన్ ఇఫ్ పాసిబుల్. ఇంకేదైనా జాబ్ ఉంటే ఫస్ట్ ట్రై చేయండి. ఏది లేకపోతే అమెజాన్‌లోకెళ్ళండి.